కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. హుషారు పిట్టల సినిమా కుటుంబ సభ్యులకి, మీడియా హుషారు పిట్టల సినిమా ఆత్మబంధువులకి, అదేవిధంగా వివిధ మీడియాస్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి, హుషారు పిట్టల సినిమా రథసారథి బెక్కం వేణుగోపాల్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు భాను మాట్లాడిన తర్వాత కొంచెం ఎమోషనల్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే సినిమా అనేది యాక్టర్స్ వచ్చిన తర్వాత ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల యొక్క జీవన ప్రయాణంలో ఒకసారి వస్తే అవకాశం వస్తే అసలు ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఆ భాను స్పీచ్లో మీరు చూశారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఆర్టిస్ట్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, వాళ్ళ యొక్క జీవిత లక్ష్యం కోసం తింటారు. అసలు ఒక్కొక్కసారి ఫుడ్ లేకుండా కూడా పడుకొని ఆ లక్ష్యం కోసం ప్రయత్నం చేస్తారు. సో హుషారు పిట్టల సినిమా విషయానికి వచ్చినట్టయితే దర్శక నిర్మాతలు ఈ హుషారు పిట్టల సినిమాని ఏ నమ్మకంతో అయితే తీశారో ఆ నమ్మకాన్ని ప్రేక్షకులు వమ్ము చేయరు అనే నమ్మకం మాకు గట్టిగా ఉంది. ఎందుకంటే కథని ఈ యొక్క సినిమాలో మనకు తెలుసు, వ్యక్తి జీవితంలో సినిమా ఉంటే ఆ జీవితం ఫెయిల్యూర్. అదే సినిమాలో జీవితం ఉంటే ఆ సినిమా సక్సెస్. హుషారు పిట్టల సినిమాలో జీవం ఉంది, జీవితం ఉంది. ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అవుతారు, ఎమోషనల్గా ఫీల్ అవుతారు. ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఒక రియలైజేషన్. సినిమా ఎంటర్టైన్మెంట్ అయితే, దాని యొక్క ఉద్దేశం ఎంటర్టైన్మెంట్ అయితే హుషారు పిట్టల సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంది. సినిమా ఉద్దేశం సామాజిక మార్పు అయితే హుషారు పిట్టల సినిమాలో ఆ మార్పు కోసం చేసే ప్రయత్నం ఉంది. దాన్ని తప్పనిసరిగా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ సినిమా వెంకట్ గారు బిషు గారి చేతిలో ఒక రా మెటీరియల్ని పెడితే ఒక చక్కటి శిల్పంగా తయారు చేశారు. ఆ శిల్పానికి మన చరణ్ గారు జీవం పోశారు. ఇంతకుముందు చూశారు మీరు చక్కటి పాటలు. చిరంజీవి గారు ఈ యొక్క సినిమాతోటి వారి భవిష్యత్తు మారబోతుంది. చాలా పల్లెటూరు వాతావరణాన్ని, ఆ పిల్లల యొక్క మెంటాలిటీని మనకు ప్రతిబింబించేలా దాంట్లో పాటలు రాశారు. సో ఈ సినిమా అనేది మా అందరి లైఫ్కి ఒక మలుపు తిప్పబోతుంది. భారతదేశ చరిత్రలో ఆగస్టు 15వ తారీఖు అనేది చాలా మెమరబుల్ డే, మనందరూ తెలుసు. అదేవిధంగా మా జీవితాల్లో అంటే ఈ హుషారు పిట్టలలో నటించినటువంటి టెక్నీషియన్స్ కావచ్చు, కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ ఆగస్టు 15 అనేది మాలో ఒక కొత్త జీవితాన్ని తీసుకొస్తుంది అన్నటువంటి బలమైన నమ్మకం ఉంది. డెఫినెట్గా ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. సో అలాంటి ఈ సినిమాని ఆదరిస్తారని, ఆగస్ట్ 5th అంటే ఈరోజు నుంచి బుక్ మై షోలో ఈ సినిమాకు సంబంధించినటువంటి టికెట్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇంతకుముందే చెప్పారు వెంకట్ గారు, ఆగస్ట్ 10th రోజు ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. ఆగస్ట్ 15th రోజు ప్రపంచవ్యాప్తంగా చాలామంది థియేటర్లో హుషారు సినిమా రాబోతుంది. తప్పకుండా చూస్తారని, చూసి మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనోడు మాట్లాడిన తర్వాత నేను కూడా కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యాను, చెప్పాలనుకున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గోవర్ధన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా సినిమాకి బ్యూటిఫుల్ విజువల్స్ అందించినటువంటి మా డిఓ